సో హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే సైడ్ స్లిట్ వచ్చే టాప్ ఎలా కుట్టుకోవాలి, కుర్తీ కటింగ్ తెలుసుకుందాము. సో దానికోసం అని చెప్పి మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత విత్ కావాలనేది మనం ముందరే ప్లేస్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట. సో దీనికి మనకు మ్యాక్సిమం హిప్ మెజర్మెంట్తో మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన లెంత్ కూడా ఎంత ఉంటుందో చూసుకుంటే మనకు కావాల్సిన లెంత్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు. సో మనకి ఇంకా హ్యాండ్స్కి దానికి కూడా ఎక్కువ ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ అయితే ఖర్చు కోసం అని చెప్పి కింద సరిగ్గా లేదు, దానికోసం అని చెప్పి సగం దాన్ని అయితే తీసేస్తున్నాను. ఆ తర్వాత 1/2 ఇంచ్ అనే దాన్ని స్టిచ్చింగ్ ఎలోవెన్స్ కోసం లైన్ గీసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షోల్డర్ మెజర్మెంట్ అనేది తీస్తాను. సారీ అండి, ఇక్కడ మీకు సరిగ్గా ఇదవ్వట్లేదు, నేను అయినా ట్రై చేస్తాను. సో షోల్డర్ మెజర్మెంట్ తర్వాత నేను ఆర్మ్ డౌన్ 6.5 పెట్టుకున్నాను అనమాట. సో ఇలా 6.5 మార్చేసుకుని, సో ఇప్పుడు నేను చెస్ట్ మెజర్మెంట్ అంటే మిడిల్ చెస్ట్ అండి, అప్పర్ చెస్ట్ కాదు, ఎంత ఉంటే అంత 4th పార్ట్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇమేజ్ అయితే కదిలిపోతుంది, నా స్టాండ్ విరిగిపోయింది అనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, కానీ మంచి వీడియో మీకు మిస్ చేయకూడదని చెప్పి చేస్తున్నాను. సో ఇలా ఆర్మ్ రౌండ్ అనేది చేయించుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఆర్మ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా. సో 10 ఇంచెస్ అండి ఆర్మ్ రౌండ్, ఇది XXL సైజు ఖచ్చితంగా. సో అది వచ్చింది లేదో అక్కడికి మనం ఆర్మ్ అయితే సెట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడైతే షోల్డర్ ఉందో ఆ షోల్డర్ దగ్గర నుంచి మనం 16 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలాగే 21 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. సో ఇటు 16 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న మార్కింగ్ దగ్గర మనం ఏం చేస్తామంటే వేస్ట్ లూజ్ అంటే మన యొక్క నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో దాన్ని, అలాగే 21 ఇంచెస్ దగ్గర మనకి హిప్ మెజర్మెంట్ అండి, ఇంకా మనం సీట్ దగ్గర మనం చుట్టుకొలత తీసుకుంటాం కదా, సో దాన్ని హిప్ మెజర్మెంట్ అంటారు. సో దాన్ని ఇలా ఈ లైన్స్ కింద డ్రా చేసుకుని ఈ 3 లైన్స్ని నేను డ్రా చేస్తాను అనమాట. ఇక్కడ ఒక షేప్ అనేది ఇచ్చాను, కుర్తీ షేప్. అలాగే 2 ఇంచెస్ నేను స్టిచ్చింగ్కి ఖర్చు కోసం అని చెప్పి పైన ఆర్మ్ హోల్ దగ్గర 2 ఇంచెస్ ఇచ్చి కింద 1 ఇంచ్ వరకే ఇచ్చాను అనమాట. అంతకన్నా ఎక్కువ ఇస్తే మనకి స్లిట్స్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు, చాలా అది సరిపోద్ది. సో ఇప్పుడు మనకు కావాల్సిన హైట్ ఎంత, ఇదైతే లాంగ్ కుర్తీ 44 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ నేను ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను. సో ఈ రకంగా మనం మెజర్మెంట్స్ అన్నీ నీట్గా తీసుకున్నాక స్కేల్తో అయితే నేను లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇది మీకు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది, కానీ అర్థం చేసుకొని నేను ఒకసారి ట్రై చేస్తాను. సేమ్ వేరే క్లాత్ మీద ఏదైనా మళ్ళీ స్టిచ్ చేసి మీకు ట్రై చేస్తాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఇప్పుడు మనం ఈ రకంగా పెట్టుకున్నాక మనకి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాం, సో మనకి ఇప్పుడు దాకా ఏం మార్కింగ్ చేసుకున్నాం, లెంత్, వేస్ట్, నడుము, చెస్ట్, వేస్ట్, హిప్ మెజర్మెంట్ చేసుకున్నాం. నెక్ అక్కడే వదిలేసాం. నేను నెక్కి 6 ఇంచెస్ పెట్టాను కదా. సో ఈ 6 ఇంచెస్లో నేను 3 అంటే 1/4 ఇంచెస్ నేను అంటే ఒక పాదం తక్కువ 3 నెక్ విత్కి ఇస్తానమాట. నెక్ లూజింగ్ కోసం ఇస్తున్నాను అక్కడి నుంచి ఇచ్చి, ఇది డీప్ నెక్కే కట్ చేస్తాను కాబట్టి నేను 6 తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ నేను తీసుకోలేదండి. సో ఇలా మనం ఫ్రంట్ నెక్కి, అదేవిధంగా బ్యాక్ నెక్కి, సో ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను, బ్యాక్ నెక్ అయితే 9 ఇంచెస్ డీప్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. సో రెండు కూడా స్క్వేర్ నెక్కేనండి. సో అందుకే నేను బాక్స్ మాత్రమే గీస్తున్నాను. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దేనికి దానికి కరెక్ట్గా వచ్చిందా లేదా అని మెజర్మెంట్ తీసుకుని రెండు ఇప్పుడైతే కట్ చేయనండి. నెక్ ఇప్పుడు కట్ చేసామంటే ఫ్రంట్ నెక్ కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకోసం అని చెప్పి మిగిలిన పార్ట్ దాని అలా నెక్ అలా ఉంచేసి మిగిలిన పార్ట్ని కట్ చేసుకుంటాం అనమాట. సో మిగిలిన పార్ట్ని కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ అనే దాన్ని కట్ చేస్తాను. ఒకవేళ ముందరే కట్ చేస్తే బ్యాక్ నెక్ తోటి ఫ్రంట్ నెక్ కట్ చేసామంటే కనుక ఇంకా మనకి ఫ్రంట్ నెక్ డీప్ బాగా 9 ఇంచెస్కి వెళ్ళిపోద్ది. సో మనం దీన్ని సెపరేట్ చేసుకున్నాక కట్ చేసుకుంటేనే బెస్ట్ చూపిస్తున్నట్టుగా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని స్లిట్ అనుకున్నాం కదండి, సైడ్ స్లిట్. సో మనం ఆల్రెడీ
ఫ్రంట్ పార్ట్ కుర్తీ అయితే కట్ చేసేసాం. ఇప్పుడు మనం స్లిట్ అనే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్ కూడా షేప్ ఇచ్చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నీట్గా మనం ఏం చేద్దామంటే ఆర్మ్ లోతు 1/2 ఇంచు పెట్టానండి, అంతకు మించి అవసరం లేదు కుర్తీ కాబట్టి. అదే బ్లౌజ్ అయితే హెవీ చెస్ట్ వాళ్ళకి పావు తక్కువ 1 కూడా పెట్టుకోవచ్చు, 3/4. సో ఇది మనకి కుర్తీయే కాబట్టి మరీ అంత ఫిట్టింగ్ ప్రత్యేకించి ఉండదు కాబట్టి 1/2 ఇంచు మాత్రమే పెట్టాను. సో ఇప్పుడు నేను చెప్పాను కదా సైడ్ స్లిట్, ఇది నెక్ దగ్గర రైట్ సైడ్ 2 ఇంచెస్ విత్లో. సో ఎక్కడైతే మన నెక్ స్క్వేర్ షేప్ వచ్చింది కదా, ఈ స్క్వేర్ షేప్ నెక్ దగ్గర గాలికి చూసారు ఎలా ఎగిరిపోతుందో. ఏం చేస్తాం, సమ్మర్ ఫ్యాన్ లేకపోతే ఉండలేము, కటింగ్ ఏమో అవ్వదు. సో అందుకోసం అని చెప్పి తప్పట్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇలా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేదాన్ని పెట్టుకోవాలన్నమాట. సో 2 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా మనం, ఎక్కడైతే పెట్టుకున్నామో సో అలా గీస్తే కన్ఫ్యూజ్ అవుతుందండి. నేను అందుకే గీయలేదు, జస్ట్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుని చూసాను అంతే. నేను ట్రై చేశాను గీయడానికి, కానీ అది క్రాస్ వస్తుంది. ఇది ఇలా పని కాదని చెప్పి ఏం చేశానంటే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను కదా అని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసేసుకుని ముందర క్లాత్ ఎగిరిపోకుండా అడ్జస్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యానండి. అందుకోసం అని చెప్పి స్కేలు అవన్నీ ట్రై చేశాను మొత్తానికి. ఇప్పుడు మనం 2 ఇంచెస్తో అంటే కింద నుంచి పైదాకా ఆ 2 ఇంచెస్ని మెయింటైన్ చేసుకుంటూ మిడిల్ దగ్గర నుంచి నెక్ సైడ్ మిడిల్ దగ్గర నుంచి 2 ఇంచెస్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లైన్ అనేదాన్ని డ్రా చేసుకుంటాం అనమాట. సో ఆ లైన్లో మనం స్లిట్ అంటే ఓపెన్ పెడతాం అనమాట, సైడ్ ఓపెన్ వస్తుంది కుర్తీకి. ఈ రకంగా మనం వేసుకుంటాం. ఇప్పుడు ఆ వేసుకున్న లైన్ మనం ఈజీగా కట్ చేస్తాం. కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, డబుల్ ఫోల్డింగ్ మీద పై లేయర్లో మాత్రమే కట్ ఇవ్వాలి. మీరు టోటల్ ఇచ్చేసారంటే నెక్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా పై లేయర్లో మాత్రమే కట్టించుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ లేయర్లో మాత్రమే అలా కట్టించుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడికి మనకి ఓపెన్ స్లిట్ అంటే పూర్తిగా ఓపెన్ కాదు, కింద ఓపెన్లో సైడ్ స్లిట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సో హ్యాండ్ కోసం మనం మిగిలిన ఫ్యాబ్రిక్లో మనకి స్క్వేర్ పార్ట్, సో ఇలా మధ్యలో స్కేల్ పెట్టుకుంటారంటే 2 లేయర్స్ కరెక్ట్గా వస్తాయి అనమాట, లేదంటే ఒకటి ముందరికి ఒకటి వెనక్కి అవుతుంది. సో చాలాసార్లు మిస్టేక్ కూడా చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్ ఎంత విత్ ఉందో, నేనైతే 10 ఇంచెస్ పెడతానండి. 10 + 1 ఇంచ్ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 11 ఇంచెస్ తీసుకుని హారిజెంటల్గా లైన్ తీసుకుంటున్నాను, ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను అంటే నేను పెట్టిన మార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు నేను ఆర్మ్ డీప్ అనేది తీస్తాను. ఈ హ్యాండ్లో ఆర్మ్ డీప్ వచ్చేసి నేను 1/4 to 4 మార్కింగ్ చేసుకుని లైన్ తీస్తున్నాను. అలాగే లూజ్ వచ్చేసి 9.5 ఇస్తున్నాను, ఎందుకంటే ఇది హెవీ సైజ్ డ్రెస్. సో ఇప్పుడు నేను షేప్ ఇచ్చుకోను అనమాట. సో అలాగే లూజింగ్ సరిగ్గా పెట్టుకుని షేప్ ఇస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర కింద ఒక 1/2 ఇంచుకి కిందకి డ్రా చేసుకుని మనం తీసుకున్న పాయింట్ దగ్గరికి ఈ రకంగా గీత గీసేసుకుంటే మనకి నీట్గా హ్యాండ్ అనేది షేప్ వచ్చేస్తుంది. అలా కింద ఫ్రంట్ దానికి కూడా షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు ముఖ్యమైన పని ఏంటంటే అండి, ఇది కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడే చాలా మిస్టేక్లు చేశాను. అంటే హ్యాండ్లో ఏంటంటే ఇక్కడ దాకా పెట్టదు, పర్లేదులే స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎలాగో మిగిలిన పార్ట్ ఖర్చులో ఉంటుందిగా అప్పుడు కట్ చేద్దాంలే అని చెప్పి చాలాసార్లు ఈ కింద పార్ట్ నేను హ్యాండ్ లూజ్ మెన్షన్ చేసుకుని కట్ చేయడం మర్చిపోయేదాన్నండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ 7 ఇంచెస్ 6 ఇంచెస్ అలా పెట్టుకున్నాక ఏం చేశానంటే అలా మార్క్ చేసి వదిలేసుకునేదాన్ని. స్టార్టింగ్లో నేను చేసిన మిస్టేక్ అనమాట. సో అందుకోసం అని చెప్పి నాకు ఫిట్టింగ్ సరిగ్గా వచ్చేది కాదు. హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ పైకి కిందకి వెళ్ళిపోవడం, సో ఆర్మ్ దగ్గర అది సరిగ్గా రాకపోవడం జరిగింది. సో ఇది రోజ్ కటింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.